తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో రేపు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 7,500 కోట్ల రూపాయల నుంచి 9,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల కిందగా నిధులు అనేది సర్దుబాటు అనేది చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎకరానికి 6,000 రూపాయలు, ఎకరం 10 గుంటలు, 2 ఎకరాలు 3, 4, 5, 6 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు రేపు ముందుగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి రావడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా ఎటువంటి జిల్లాలలో ఏ తారీఖు నుంచి ఎటువంటి రైతుల ఖాతాలలో ముందుగా ఈ రైతు భరోసా డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్నదో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో మొన్నటిదాకా గత 6 నుంచి 5 నెలల కింద వానాకాల రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే వానాకాల రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని వానాకాల రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతుల ఖాతాలలో వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు, ఇక ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, 2 సీజన్ల డబ్బులు కలుపుకొని 12,000 రూపాయల డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో అయితే పంపిణీ ఉంది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో అధిక సంఖ్య అనేది ఉందో ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇక సంక్రాంతి పండుగ కానుక రిలీజ్ చేయాల్సినటువంటి డబ్బులు ఇంకా ఏ తారీఖు నుంచి పంపిణీ అయినుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దీనికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది ఇక్కడ మంచి అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరైతే అందరికంటే ముందుగా ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయని గమనించగలరు. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 68 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు చాలామంది రైతులు తెలంగాణలో ఉన్నప్పటికీ చిన్నకారు రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఏడాదికి 2 విడతల్లో 2 సీజన్లో డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ముందుగా మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, ములుగు, నల్గొండ, కరీంనగర్ వంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అయితే ముందుగానైతే విడుదల చేయనున్నారు. ఇక తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి 38 నుంచి 37 జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ జనవరి చివరి వారం నుంచి మొదలుకొని ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇక అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అయితే త్వరలోనైతే పంపిణీ కానున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండండి. సో ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గానైతే ఉందా, మినిమం బ్యాలెన్స్తో ఉందా అని అయితే చెక్ చేసుకొని అయితే ఉన్నట్లయితే డబ్బులు ప్రభుత్వం నుంచి ట్రెజరీలో మీ ట్రెజరీలోకి పడే వరకు డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.